కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధి కుంటుపడింది. జీఎస్టీ రాబడిలో అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది. 1% వృద్ధితో దేశంలోనే తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్దత నెలకొంది. కేవలం 1%కి రాష్ట్రం పరిమితం కావడంపై ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు అసమర్థ, అనాలోచిత విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్దత నెలకొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఫిబ్రవరిలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 5,280 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే 1% మాత్రమే పెరిగాయి. తద్వారా దేశంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ రాబడులు దారుణంగా పడిపోయాయి. నిరుడు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ రాబడుల లోటు నమోదైంది. తాజాగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సైతం మందగించడం ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి కనబరిచింది. ఏటికేడు వసూళ్లు పెరిగాయి. అయితే కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే తొలిసారిగా మైనస్ వృద్ధి నమోదైంది. 2020లో కోవిడ్ విపత్తు కారణంగా 2021 ఫిబ్రవరి వసూళ్లలో -1% వృద్ధి రేటు నమోదైంది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పాలనలోనే వృద్ధి రేటు మందగించిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్కారు అసమర్థ, అనాలోచిత విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని నిపుణులు మండిపడుతున్నారు. కీలక రంగాలన్నీ దెబ్బతినడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడి జీఎస్టీ వృద్ధి స్తంభించిందని చెబుతున్నారు. హైడ్రా, మోసీ సుందరీకరణ వంటి వాటితో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. పెట్టుబడి సాయం అందించక, సరైన సమయంలో పంట కొనుగోలు చేయక వ్యవసాయ రంగం సంక్షోభం వైపు అడుగులు వేస్తున్నది. ఆర్డర్లు లేక చేనేత రంగం విలవిల్లాడుతున్నది. పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి రేటు నమోదు కావడం లేదని పరిశ్రమలు వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొన్నది. ఇలా కీలక రంగాలన్నీ దెబ్బతింటుండటంతో దేశంలోని అతి తక్కువ జీఎస్టీ వసూళ్ల వృద్ధితో రాష్ట్రం అట్టడుగున నిలిచిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక తేల్చి చెప్పింది.